జయరాజ్ సాహితీ సాంస్కృతిక ఉత్సవంలో జ్ఞాపకాలు వసంత గీతం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ, ఆర్ నారాయణమూర్తి, కంచె ఐలయ్య, విమలక్క, పాసం యాదగిరి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. జయరాజ్తో తమకున్న అనుబంధాన్ని వక్తలు గుర్తు చేసుకున్నారు. అనేక సంవత్సరాలు విప్లవోద్యమంలో తిరిగి ఎవరో ఈ బిడ్డలు అని పాటలు రాసిన నేను భారత్కు మార్క్స్ అంబేద్కర్ పుట్టవలసిన కాడ పుట్టాడు వీడు అని చెప్పినప్పుడు నన్ను చాలా మంది అన్నారు, అటు అన్నారు, ఇటు అన్నారు. కానీ అందరూ ఇప్పుడు ఈ రెండు వర్గాలు ఒక్కటైతేనే ఈ దేశంలో ఉన్న అసమానతలు తొలగిపోతాయని చెప్తున్నారు. నేను కేవలం పాటలు రాసి మిమ్మల్ని అందరినీ మైమేర్చించి లేదు చప్పట్లు కొట్టుకొని ఆడి పాడి ఎగిరిపోవటానికి ఇక్కడ రాలేదు. ఈ దేశంలో హిందూ మతానికి వ్యతిరేకంగా, అజ్ఞానానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా ఇల్లు వదిలి, వాకిలు వదిలి, భార్యలు వదిలి, పిల్లలు వదిలి మైళ్ళ కిలోమీటర్లు నడిచి తన 80 సంవత్సరాల జీవితాన్ని ధ్యానానికి పెట్టిన గౌతమ బుద్ధుడు నాకు ఆదర్శప్రాయుడు. నిన్నటి వరకు నేను 5 సంవత్సరాల ముందు కలం పట్టుకోవటానికి ముందు బుద్ధుడు వేరు, పూలే వేరు, అంబేద్కర్ వేరు, మార్క్స్ వేరు, అందరూ వేరువేరుగా కొట్లాడుకున్నారు. నేను చెప్పాను, నీ శత్రువు 2 సీట్లు ఉన్నవాడు ఈ దేశాన్ని 2 పదులు 2 5లు 10 సంవత్సరాలు పరిపాలిస్తుంటే నిన్ను కూటికి లేకుండా, గుడ్డకు లేకుండా ఊరికి అవతలగా ఉంచుతుంటే ఒక జైల్లో ఉన్న ఖైదీలు ఈ జైలు గోడలు బద్దలు కొట్టుకొని ఎలా పోవాలన్నా బయటికి అని ఇద్దరు దొంగలు ఒక్కటై జైలు గోడలు బద్దలు కొడతారు. 1000 సంవత్సరాలుగా ఊరవతలు ఉన్న మీరు ఎందుకు చీలిపోయి ఊళ్ళకు రాకుండా పోతున్నారా అని చెప్పారు. జయరాజుని మీరు ముఖ్యమంత్రి చేశారు, మీకు నిజంగా వందనం. దేవుడు అంతటి వారు మీరు. మళ్ళా జయరాజు నిమిషాలు రానివ్వదు సార్. ప్లీజ్ 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 మీ నోటితో మాట అనొద్దు. జయరాజు నా సర్వీస్ నీకు వద్దు, ఇంకా నేను దేవుడు చూసుకుంటాను, జనంతో ఉండు అని ఆశీర్వదించండి. జయరాజ్ దంపతులు నిండు 100 ఏళ్ళు దేవుడి బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ జయరాజ్. సున్నితమైనటువంటి వాళ్ళ యొక్క విషయాల్ని మొట్టమొదటిసారిగా బహిర్గతం చేసినటువంటి ఫస్ట్ పెన్ జయరాజ్ గారిదే. గద్దరన్న రాశాడు, వంగపండు గారు రాశారు, గూడంజన్న రాశారు, నేను కూడా ఒక సినిమాలో అన్నల గురించి రాశాను. కానీ మాకెవ్వరకు తెలియనటువంటి ఒక విషయాన్ని, బాగా తెలిసిన విషయాన్ని మాకు ఏమాత్రం మేము అటువైపు కూడా చూడనటువంటి ఒక చూపు, పెన్ను చూపు జయరాజ్ గారిలో ఉంది. ఆయన అన్నల గురించి రాసేటప్పుడు దొరల భూములెన్ని పంచిన 1 సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కట్టలెన్ని పోసిన 1 చేను కంకి వీళ్ళు ముట్టలే, ఎవ్వరో ఈ బిడ్డలు. ఇంత నిజమైన నిజాయితీ అయిన విషయాన్ని ఇంత అద్భుతంగా చెప్పాడు. ఈయన మొదలెందుకు చెప్పాడు, ఇది నేను ముందు చూడాలి కదా ఈ విషయాన్ని అనిపించింది. తెలుపవే ఈ పలుకులలో చెల్లెల జాడ తెలుపవే, ఈ పలుకులలో చెల్లెల జాడ తెలుపవే. కోయిలా 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 కోయిలని కోయే, పలుకులలో నల జాడ తెలుపవే, ఈ పలుకులలో చెల్లెల జాడ తెలుపవే. చెల్లెల మడుగులట పున్నమి చంద్రులట, వెన్నెల సూర్యులట మన్నం వీరులట, వెన్నెల మడుగులట పున్నమి చంద్రులట, వెన్నెల సూర్యులట